ఆశా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఉన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన వెంటనే నిన్న భారత్ చేరుకున్నారు షేక్ హసీనా. ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్పోర్ట్కు సైనిక విమానంలో వచ్చిన షేక్ హసీనా లండన్ వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. హసీనా వెంట ఆమె సోదరి షేక్ రెహానా కూడా ఉన్నారు. ప్రస్తుతానికి రహస్య ప్రదేశంలో ఉన్న హసీనా బ్రిటన్ సర్కార్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే బ్రిటన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ దేశం అనుమతి రాగానే లండన్ బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. నలభై 5 నిమిషాల్లోనే ప్రధాని పదవి నుంచి వైదొలగాలని సైన్యం అల్టిమేట్ ఇవ్వడంతో హసీనా రాజీనామా ఇచ్చి దేశం విడిచి వెళ్లిపోయారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు హసీనా కంట్రోల్లోనే ఉంది బంగ్లాదేశ్. కానీ ఆ తర్వాత పరిస్థితులు చకచకా మారిపోయాయి. 2 రోజుల అల్లర్లలో 300 మంది మరణించడంతో వెంటనే రాజీనామా చేయాలని ఆర్మీ అల్టిమేటం ఇచ్చింది. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి సైనిక విమానంలోనే భారత్ చేరుకున్నారు హసీనా. హిండన్ ఎయిర్పోర్ట్లో దిగి రహస్య ప్రదేశానికి వెళ్లిన హసీనాను భారతీయ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కలిశారు. బంగ్లాదేశ్ విషయంలో భారత్ వైఖరిని హసీనాకు తెలియజేశారు. మరోవైపు బంగ్లాదేశ్లో తాజా పరిస్థితిపై ప్రధాని మోడీకి వివరించారు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్. ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పరిస్థితిని సమీక్షించింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో బంగ్లాదేశ్లో చెలరేగిన హింస ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయేలా చేసింది. 2009 నుంచి బంగ్లాదేశ్ను పరిపాలిస్తున్న షేక్ హసీనా వయసు 76 ఏళ్లు. ఇటీవలే 4వ ప్రధానిగా ఎన్నికయ్యారు. రిజర్వేషన్ల ఉద్యమం అల్లర్లతో బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూలింది. హసీనా రాజీనామా చేశారని తెలియగానే వందల మంది వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు బంగ్లా పాలన సైన్యం చేతిలోకి వెళ్ళింది. సైనికాధిపతి జనరల్ వకార్ ఉజ్జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. రాజకీయ పార్టీలతో చర్చల తర్వాత పాలనా పగ్గాలు చేపట్టినట్లు జమాన్ ప్రకటించారు. అయితే అఖిలపక్షం భేటీకి హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ప్రతినిధులెవరూ హాజరు కాలేదు. ప్రస్తుతానికి సైనిక పాలనలో ఉన్న బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు యత్నాలు జరుగుతున్నాయి. మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో నోబెల్ బహుమతి విజేత మహమ్మద్ యూనుస్ పేరు వినిపిస్తోంది. బంగ్లాదేశ్కు కొత్త ప్రధానిగా మహమ్మద్ యూనుస్ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూనుస్ వైపు విద్యార్థి సంఘాల నేతలు, ఉద్యమ నేతలు మొగ్గు చూపుతున్నారు.